ఫ్రెండ్స్ ఈ వీడియోని మనమైతే లైట్ మోషన్లో అయితే చేశాము. అండ్ ఈ వీడియోకు కావాల్సిన మెటీరియల్ అవన్నీ మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మనం ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ప్రీ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఎడిటింగ్ అయితే మీరు చూసి అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? నేనంటే దీనికెంతో క్రేజు కానీ నాకింకో దాని మీద మోజు. నన్ను కోరుకుంది పచ్చినాటు డే అండ్ నైట్ దానితోని ఫైట్ కానీ నేను ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోని కొంచెం కాపీరైట్ ఇష్యూలో అయితే మ్యూట్లో పెట్టాను. అండ్ మీరు ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకు కొంచెం టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. అండ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఫుల్ సాంగ్తో మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా? సరే మనం ఇప్పుడు వీడియో స్టార్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఒకసారి ప్రీ వీడియో చూశారు కదా ముందు, ఆ వీడియోని మనం అయితే ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. సరేనా? ఇక్కడ మీరు స్టార్టింగ్ చూస్తే స్క్రీన్ మీద ఈ విధంగా అయితే అన్ని లేయర్స్ అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. లేయర్స్ అంది కంప్లీట్గా లైరికల్ లేయర్, ఫొటోస్ అయితే 3 కావాలి కాబట్టి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్ కిందనే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ 2 లింక్స్ అయితే ఉన్నాయి. అక్కడ వెళ్ళి కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు అన్ని అప్డేట్స్ అక్కడ ఇస్తూ ఉంటాను. సరేనా? అండ్ ఈ వీడియోలో వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 ఫొటోస్ అయితే కావాలి. మీరు చేసుకుందాం అనుకుంటే ఎవరైనా 2 అమ్మాయిల ఫోటో అండ్ 1 మీది. ఓకేనా? అండ్ ఏదైతే 3 ఫొటోస్ ఉన్నాయో వాటి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు అయితే కంపల్సరీ రిమూవ్ చేసుకోవాల్సింది. అప్పుడే ఈ వీడియో కొంచెం పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సరేనా? విత్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఈ ఫోటో రాదు. ఈ మొత్తం మీకు ప్రీసెట్ అయితే ఇచ్చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు. 3 ఫొటోస్ ఏదైతే రిమూవ్ చేసుకుంటారో వాటిని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారో వాటిని మీరైతే ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. ఏదైతే ప్రభాస్ సార్ ఇమేజ్ అయితే ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద క్లిక్ చేసేసి అండ్ ఈ కలర్ అండ్ ఫీల్ ఏదైతే మార్క్ ఉందో దీని మీద క్లిక్ చేసేసి ఇది ఇక్కడ నుంచి ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు దీని మీద క్లిక్ చేసి మీ ఫోటోలో వెళ్ళిపోతారు. అండ్ అక్కడ నుంచి మీరైతే ఈజీగా మీ ఫొటోస్ 3 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇక్కడ నుంచి మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ అంటే ఈ ఫాంట్ నచ్చకపోతే ఈ టెక్స్ట్లో ఉన్నది మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ. సరేనా? ఎలా అంటే అది కూడా చెప్తాను మీకు. ఒకసారి ఈ ఇమేజ్ ఏదైతే అంటే ఇమేజ్ అంటున్నాను, ఇక్కడ మనకు టెక్స్ట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి మీరైతే ఫాంట్ మీకు కావాల్సిన ఫాంట్ అనేది మీరు ఇక్కడ నుంచి మొత్తం మీకు ఏది కావాలో అది అయితే చేసుకోండి. సరేనా? అంటే మీరు పెట్టుకోండి. అండ్ సేమ్ 1 by 1 ఆయన చేసుకోండి. లేదంటే 1 by 1 మేము అన్నీ ఒకేసారి చేసుకుందాం అనుకుంటే ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది దీని మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏదైతే దాన్ని వదిలేసి మిగతా అన్నిటి మీద ఇలా క్లిక్ చేసేసి బ్లూటిక్ ఏదైతే టెక్స్ట్ ఫాంట్ అయితే ఎంత ఉందో దాని మీద క్లిక్ చేసేసి సేమ్ ఇదే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి అంటే పక్కన ఆరో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ కాకుండా ఇవన్నీ ఆఫ్ చేసేయండి. అండ్ ఏదైతే ఉందో దాన్నే ఉంచి పేస్ట్ స్టైల్ అనేది ఇక్కడ నుంచి చేసేయండి. ఆయన మీకు అన్నింటి మీద సేమ్ ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది ఈ విధంగా. సరేనా? ఇందులో మనమైతే కొంచెం యూజ్ చేసాం. దాన్ని మీరైతే గిలకనికి ఏమైనా పోకండి. ఉన్న దాని మీదనే అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరేనా? అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో చేద్దాం. సరేనా? అండ్ యారో మార్క్ మీద క్లిక్ చేసేసి మీకు ఎంత హెచ్డీలో కావాలో అంత హెచ్డీలో ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.